మేడం, మేడం, ఆ! చెప్పండి. దాహంగా ఉంది. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఆగండి. తీసుకొచ్చిస్తాను. తీసుకోండి. థ్యాంక్స్ మేడం. ఓకే అండి. బెడ్‌రూమ్‌లో పెయింటింగ్ మంచిగా వేశాను మేడం. ఓహో! ఒకసారి చూడండి. కాసేపు ఆగండి. నేనొస్తున్నాను. హ్మ్. చూడండి మేడం. వావ్! చాలా బావుందండి. మేడం, ఈ రంగు చాలా ప్రత్యేకంగా కనబడుతుందని రూమంతా పెయింటింగ్ వేశాను మేడం. చాలా బావుంది. మీరు పెయింట్ ఎంత బాగా వేశారనేది ఈ పెయింటింగ్ చూస్తేనే అర్థం అవుతోంది. థ్యాంక్స్ మేడం. నేను వెళ్ళి ఇప్పుడు బయట వరండాలో పెయింటింగ్ చేసుకుంటాను. సరేనండి. భోజనం టైం కూడా అయిందిగా. మీరు కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి భోజనం చేయండి. సరే మేడం. కాసేపట్లో అన్నీ సర్దుకొనొస్తాను. హ్మ్. తీసుకోండి. ఆ! వారెవ్వా! మేడం, బిర్యానీ చాలా బావుంది మేడం. అవునా? మీరు చేసిన బిర్యానీ అనేది అవును. ఏ అంత డౌటా? చాలా చాలా బావుంది మేడం. చెప్పడానికి ఇంకా మాటలు లేవు. అంత బావుంది మేడం. ఇంత టేస్ట్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. హ్మ్. నేనెప్పుడూ బయట హోటల్‌లోనే భోంచేస్తుంటాను. ఇక్కడ హోటల్ భోజనం ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. కానీ ఈ రోజు నేను మర్చిపోలేను మేడం. మా ఇంటి భోజనం తిన్నట్టే ఉంది. అవునా? ఆ! సరే ముందు మీరు భోంచేయండి. మీ భర్త చాలా అదృష్టవంతుడు మేడం. ఎందుకు? మీరు బిర్యానీ చాలా బాగా చేస్తున్నారంటే సార్ చాలా లక్కీ పర్సన్ కదా! మీరైతే నేను చేసిన భోజనం చాలా బావుందని చెప్తున్నారు. కానీ నా భర్త అయితే భోజనం తిని అసలు ఏమీ చెప్పరు. నిజంగానే అది అంత బావుందా? చాలా బావుంది మేడం. కానీ మీ భర్తకి ఈ బిర్యానీ టేస్ట్ తెలియట్లేదనుకుంటా. హ్మ్. ఆ ప్లేట్‌లోనే చేయి కడుక్కోండి. ఆ! సరే మేడం. హ్మ్. హ్మ్. అబ్బా! హబ్బా! హ్మ్. హ్మ్. రేయ్! నువ్వేంట్రా లోపలికొచ్చేసావు? ఇంకా అర్థం కాలా? మర్యాదగా ఒప్పుకో. లేకపోతే నేనిక్కడే ఏదైనా చేస్తా. ఒరేయ్ గోపి! ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు చాలా మంచివాడివని నేను అనుకున్నాను. నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఒక్కోసారి చెడ్డవాడు మంచిగానే మాట్లాడతాడు. ఎందుకో ఛీ! నువ్వు చూడగానే నచ్చావు. అందుకే నిన్ను అనుభవించాలని డిసైడ్ అయ్యా. ఏయ్! ఏమంటున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా? లేదంటే పోలీస్ కంప్లెయింట్ ఇమ్మంటావా? ఇప్పుడు ఫోన్ చేయి చూద్దాం. మీ ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు మొత్తం అంతా తీసుకొచ్చి నాకివ్వు. లేదంటే నీతో ఫుల్లుగా ఛీ! ఎంజాయ్ చేసి నిన్ను చంపే వెళ్తాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ డైలాగులు మాత్రమే. నేను నీకేం చెప్తున్నానో అదే ఇప్పుడు జరగబోతుంది. చూస్తావా?
నేనిప్పుడు నీ అందాన్ని అణువణువు ఆస్వాదిస్తాను. రే వద్దు, నన్నేం చెయ్యొద్దు. నువ్విలా చేయడం కరెక్ట్ కాదు. హ్మ్. నా భర్త ఏజెంట్ మీద నమ్మకంతో నిన్నిక్కడికి పంపించాడు. కానీ నువ్విలా ప్రవర్తించడం చాలా పెద్ద పొరపాటు. నువ్వు చాలా మంచివాడివని నా భర్తకు కూడా చెప్పాను. నా భర్త చాలా జాగ్రత్తగా ఉండమని ముందుగానే చెప్పాడు. కానీ నేనే నమ్మలేదు. నేను నీకు బిర్యానీ కూడా పెట్టాను కదరా, అప్పుడే మర్చిపోయావా? ఏంటి బిర్యానీయా? నువ్వు బిర్యానీ పెట్టినంత మాత్రాన నేను ఏమీ చేయకూడదా ఏంటి? అలాంటి రూల్స్ ఏవో ఉన్నట్టుగా నాకు తెలియదే. నువ్వు నాకు ఊరికే భోజనం పెట్టలేదు, ఇక్కడ పని చేస్తున్నాను కాబట్టి పెట్టావు. నీలాంటి అందమైన అమ్మాయిని అనుభవించి చాలా రోజులైంది. ఈరోజు అనుకోకుండా నువ్వు నాకు దొరికావు. ఈరోజు నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. రే బయటికి వెళ్ళరా, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద పొరపాటు. మర్యాదగా బయటికి వెళ్ళరా. నేనిప్పుడు ఇక్కడికి బయటికి వెళ్ళడానికి రాలేదు, నీతో ఎంజాయ్ చేయడానికే వచ్చాను. అర్థమైందా? ఇదంతా కళ. మేడం, చెప్పు గోపి, ఏమైంది? మేడం, నేను ఈ రోజు వెళ్ళి రేపు వస్తాను. ఈ పెయింటింగ్ మెటీరియల్స్ ఇక్కడ పెడుతున్నాను. సరే గోపి. గోపి, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి మేడం. నేను బెడ్రూమ్లో పడుకుంటే నా కల్లో 2 సార్లు నువ్వే కనపడ్డావు. అవునా? ఏమంటున్నారు మేడం? మీ కలలో నేను రావటమా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అవును, మా ఆయన నాతో చెప్పిందేమిటంటే, ఈరోజు ఒకతను పెయింటింగ్ పని కోసం వస్తాడు, వచ్చిన వాడితో జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెప్పాడు. ఎందుకంటే వచ్చినవాడు ఎలాంటివాడో తెలీదు కదా. నేనేమో ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఇంట్లో డబ్బు నగలు పోతే సమస్య అవుతుందని ఆయన అలా అన్నారు. సరే సరే మేడం, ఇంతకీ నా గురించి ఎలాంటి కల వచ్చింది? నాకు మొదటిసారిగా వచ్చిన కలేమో మీరొచ్చి నన్ను పాడు చేస్తున్నట్టుగా వచ్చింది. ఇంకోటేమో నా ముఖం పైన చెయ్యి పెట్టి నా మెడలో ఉన్న చైన్ ఎత్తుకుపోతున్నట్టు వచ్చింది. అలాగా మేడం, కానీ సార్ చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. మేం ఎక్కడికైనా పనికి వెళ్తే ఏదైనా వస్తువు తీసుకువెళ్ళిపోతామని అందరూ అనుకుంటారు. కానీ నాలాంటి కొందరు మాత్రం అలా చేయరు మేడం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైనా వస్తువు దొంగతనం చేయబడితే ఈ రోజుల్లో పోలీసులు చాలా వేగంగా కనిపెడతారు. ఎలా అంటే, నాలాంటి వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఏజెంట్లు మా దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డ్ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యే వారిని ఎవరూ సాధారణంగా నమ్మరు కదా. కానీ మీలాంటి వాళ్ళు చాలా ఓపెన్ మైండెడ్తో చెప్తారు మేడం. కొందరు మాత్రం మనసులో పెట్టుకొని అనుమానిస్తుంటారు. నేను ఇలాంటి కస్టమర్లని చాలామందిని చూశాను. అంతా అలవాటైపోయింది మేడం. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున్నే వస్తావు కదా? అవును మేడం, ఒక్కరోజులో ఇంటికి పెయింటింగ్ చేయాలంటే కుదరదు కదా. నేను కాసేపట్లో బయలుదేరుతాను మేడం. అలాగే.